మోదీ సీషెల్స్ పర్యటన విజయవంతంగా సాగుతోంది. ఈ టూర్లో భాగంగా సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాల సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరిపారు. అంతకుముందు సీషెల్స్ విక్టోరియాలోని స్టేట్ హౌస్ దగ్గర అధికారులు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. స్టేట్ హౌస్ దగ్గర ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. భారత్ సీషెల్స్ మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. సీషెల్స్ లో భారత్కు చెందిన యూపీఐను ప్రవేశపెట్టేందుకు ఎంఓయూ కుదిరింది. ఇది ఆర్థిక లావాదేవీలను వేగవంతం చేయబోతోంది. భారత్ సహకారంతో ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెంటర్లు సీషెల్స్ ప్రారంభించింది. ఇది అక్కడ యువతకు అంతర్జాతీయ స్థాయి వృత్తి విద్యా శిక్షణను అందించబోతోంది. ఇక ప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. సీషెల్స్ ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి అందజేసింది. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ అనే బిరుదునిచ్చింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో చూపిన నాయకత్వానికి గుర్తుగా మోదీని ఈ అవార్డుతో గౌరవించింది సీషెల్స్. ఇక వాతావరణ మార్పుల సవాళ్లతో పోరాడుతూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న అన్ని ఇతర దేశాలకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు మోదీ తెలిపారు. హిందూ మహాసముద్రం మనందరి ఇల్లు అన్నారు ప్రధాని మోదీ. ఈ ప్రాంతపు భద్రత, సుస్థిరత, అభివృద్ధి కేవలం ఒక్క దేశానికే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరిది పునరుద్ఘాటించారు. మహాసాగర్ చొరవ ద్వారా ఈ ప్రాంతాన్ని అవకాశాల సముద్రంగా మార్చాలంటూ భారత్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు ప్రధాని మోదీ. ఇక భారత్ సీషెల్స్ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ తెలిపారు. యువతకు వృత్తి విద్యా శిక్షణ అందించడం ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచేందుకు భారత్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య స్నేహం, నమ్మకం, సహకారం అనే పునాదులపై నిర్మితమైన బంధం భవిష్యత్తులో ఈస్ట్ ఆఫ్రికా ప్రాంతంతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది అన్నారు.